వినాయక నిమజ్జనాల విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించాలి. ఎందుకంటే అంతకుముందు వినాయక నిమజ్జనం అంటే 2 రోజులు ఘనంగా జరిగేది. చిట్ట చివరికి ఖైరతాబాద్ వినాయకుడు మాకు అక్కడ టీవీలో హెడ్గా పనిచేసే టైంలో ఇదే ఒక పెద్ద కార్యక్రమం ఉండేది. 2 రోజుల పాటు దాదాపుగా, అంటే ఇవాళ పొద్దు నుంచి బిగిన్ చేస్తే 2వ రోజు మధ్యాహ్నానికి చిట్ట చివరిగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యేదాకా ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది. ప్లస్ మొత్తం మీడియా అంతా అదే పని, రాత్రి పగలు లైవ్ ఇచ్చే పనిలోనే మేము ఎంతమంది స్టాఫ్ని పెట్టుకోవాలి, వాళ్ళకి భోజనాలు ఎట్లా పంపించాలి, ఇది ఒక పెద్ద పనిగా ఉండేదన్నమాట. అయితే ఆ తర్వాతన సిస్టమ్ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా వరకు మార్చి అవతల పడేశారు. ఒక పూట లేకపోతే మ్యాక్సిమం ఎక్కడ చేయడం కానీ, అసలు ఆ టెంపో అంటే ఇదివరకు ఉన్నటువంటి ఏది ముంబై, హైదరాబాద్ ఈ 2 చోట్లనే ఈ భారీ నిమజ్జనోత్సవం అందరూ 1,00,000 మందికి తక్కువ కాకుండా 1,00,000 విగ్రహాల నిమజ్జనం అనేది ఒక్క రోజులో పెట్టుకోవడం అనేది ముంబై, హైదరాబాదులోనే జరిగేది. హైదరాబాద్ 1,00,000, అక్కడ 2 లక్షలు 3 లక్షలు అంటారు. అట్లాంటిది వైభవం చాలా వరకు 100కి 70% తగ్గిపోయింది బీఆర్ఎస్ టైంలో. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని అభినందించాలా, చక్కటి ఏర్పాట్లు చేయించి నిమజ్జనోత్సవం అన్నటువంటిది అలాంటి ఆనాటి వైభవాన్ని తీసుకొస్తూ అందరూ తమ విగ్రహాలని జాగ్రత్తగా తీసుకుని రావడం కావచ్చు, భారీగా ఏర్పాట్లు కావచ్చు, బ్యారికేడ్ల ఏర్పాటు కావచ్చు, చక్కటి కార్యక్రమాన్ని ఓ పక్కన ఈ విమోచన దినము, ప్రజాపాలన దినము ఇట్లాంటివన్నీ ఉన్న ఇక్కడ చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు రేవంత్ని అభినందించాలి.